brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. పేరుకు ఐవీఎఫ్ కానీ చెప్పేది సరోగసి, చేసేది ఇతరుల పిల్లల విక్రయం. సృష్టి కేసులో బయటపడుతున్న దారుణాలు ఎన్నో. ఈ అరాచకాలు చూసిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం కొరడా దెబ్బ కొట్టడానికి రెడీ అయింది. చట్ట విరుద్ధంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఐవీఎఫ్ సెంటర్ల భరతం పట్టడానికి సిద్ధమైంది సర్కార్. సృష్టి కేసు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ అయింది. రాష్ట్రంలోని అన్ని ఐవీఎఫ్ సెంటర్లపై ఫోకస్ చేయాలని నిర్ణయించుకుంది. ఇవాల్టి నుంచి గ్రేటర్ హైదరాబాద్లో వైద్య ఆరోగ్య శాఖ తనిఖీలు చేస్తోంది. 3 రోజుల పాటు మొత్తం 35 బృందాలతో స్పెషల్ డ్రైవ్ నిర్వహించబోతున్నారు. గ్రేటర్ తర్వాత జిల్లాల్లోని ఐవీఎఫ్ సెంటర్స్ పై ఫోకస్ చేస్తారు. తెలంగాణలో మొత్తం 381 ఐవీఎఫ్ కేంద్రాలున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే వాటిలో 157 రన్ అవుతూ ఉన్నాయి. 29 అంశాలతో కూడిన ఒక లిస్ట్ ని ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ రెడీ చేసుకుంది. ఐవీఎఫ్ పేరుతో సృష్టి చేస్తున్న ఆగడాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న క్రమంలో ఈ చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. పిల్లలు కావాలి అనుకునే దంపతుల ఆశని క్యాష్ చేసుకునే దందా ఏ రేంజ్ లో సాగుతోందో సృష్టి వ్యవహారం బయటపెట్టింది. ప్రజలు ఎలా మోసపోతున్నారో చాటి చెప్పిన ఉదంతం ఇది. ఇప్పటికే ఐవీఎఫ్ సెంటర్స్ కి సంబంధించిన జిల్లాల్లో కూడా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. రూల్స్ కి విరుద్ధంగా ఉన్నవి ఎన్ని, ఫిర్యాదులు ఎన్ని సెంటర్ల మీద వచ్చాయి, కేసులు ఎన్ని ఐవీఎఫ్ సెంటర్ల మీద నమోదయ్యాయి, అసలు ఈ ఐవీఎఫ్ సెంటర్లు ప్రమాణాలని పాటిస్తున్నాయా లేదా అన్న అంశాలు ఇప్పుడు చాలా కీలకమైపోతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. మా ప్రతినిధి ఎలేందర్ దీనికి సంబంధించి మరింత సమాచారం అందిస్తారు. ఎలేందర్, సో తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐవీఎఫ్ సెంటర్స్ మీద ఫోకస్ చేస్తోంది. ముందుగా హైదరాబాద్ లో దాదాపు 150 పైచులుకి సెంటర్స్ రన్ అవుతున్నట్టుగా తెలుస్తోంది. ముందుగా ఏ ప్రాంతాల్లో ఏ సెంటర్స్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నారు? ఐవీఎఫ్ ఏదైతే సృష్టి కేసు వచ్చిన ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి తెలంగాణ వైద్యారోగ్య శాఖ దీనిపైన చాలా ఫోకస్ గా వర్క్ చేస్తుందని చెప్పాలి. దీనికి సంబంధించి స్పెషల్ రైట్స్ చేసేందుకు చాలా 4-5 రోజుల నుంచి కూడా ప్లాన్ చేసింది. దీంట్లో భాగంగా 35 బృందాలను ఏర్పాటు చేసి హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో మొదటగా తనిఖీలు చేసేందుకు స్పెషల్ రైట్స్ కి పర్మిషన్ ఇచ్చింది. సో ఆ పర్మిషన్ రైట్స్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎంహెచ్ఓలు కాకుండా వాళ్ళ కింది స్థాయి అధికారులు, ఒక ఎమరాలజిస్ట్ కావచ్చు, అదేవిధంగా ఒక వైద్యుడు, దీనికి సంబంధించి పూర్తిసారి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులను 35 బృందాలుగా విభజించి ఈ రైట్స్ లో పాల్గొంటున్నాయి. 29 అంశాలను ఇంట్లో పరిగణలోకి తీసుకున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ కంపల్సరీ, ఎందుకంటే ఒక హాస్పిటల్ నిర్వహించాలంటే ఎట్లాంటి పర్మిషన్ ఉండాలనేది ఆ యాక్ట్ లో ఉంటుంది. సో దానికి ఐవీఎఫ్ సెంటర్ కూడా మినహాయింపు ఏమి ఉండదు. సో అలాంటి క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ నిర్వహణకు సంబంధించి పర్మిషన్ ఉందా లేదా, లేదంటే సర్టిఫైడ్ డాక్టర్ తో, ఒక ఎంబీబీఎస్ డాక్టర్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారా, లేకపోతే ఆ డాక్టరే ఉన్నారా లేదా అనే అంశాలతో పాటుగా ఐవీఎఫ్ ఫర్టిలిటీ నిర్వహణ చేయాలంటే కంపల్సరీగా ఏఆర్టీ రూల్ 2021 యాక్ట్ ప్రకారం కంపల్సరీగా అనుమతి ఉండాలి. నేషనల్ రిజిస్ట్రేషన్ లో రిజిస్టర్ అయి ఉండాలి. సో అలాంటి అవకాశం ఉందా, అంటే అలాంటి పర్మిషన్ ఉందా లేదా, దానికి సంబంధించినటువంటి ఎంబ్రియాలజిస్ట్ ఉన్నారా, లేకపోతే మేల్ గైనకాలజిస్ట్ కావచ్చు, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ కావచ్చు ఉన్నారా లేదా అనే అంశాలు, ఇలాంటివి దాదాపు 29 అంశాలను పరిగణలోకి తీసుకొని స్పెషల్ రైట్స్ చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇది ఎలాంటి బయటికి సమాచారం ఇవ్వకుండా సీక్రెట్ గా చేయాలనేది వైద్య ఆరోగ్య శాఖ సంబంధించినటువంటి ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ సీక్రెట్ గా డిఎంహెచ్ వాళ్ళకు వైద్య అధికారులకు సూచన చేస్తారు. ఇందులో భాగంగానే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ ఈ 3 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి అధికారులని పూర్తి స్థాయిలో షఫిల్ చేసి మరి ఈ తనిఖీలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తుంది. సో 29 అంశాలు ఏంటంటే పూర్తి స్థాయిలో రెస్పాండ్ అవుతే తప్ప పూర్తి స్థాయి ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం లేదు. సో మొత్తానికైతే ఈ ఏఆర్టీ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేది ఉంటాయి. ఐయుఐ కానీ, ఐవీఎఫ్ కానీ, సరోగసి కానీ, లేదా ఏఆర్టీ బ్యాంక్, అంటే ఈ బ్యాంక్ ఈ ఎగ్స్ కావచ్చు, స్పామ్ తీసుకొని కలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకునేటువంటి బ్యాంక్స్ ఉంటాయి. ఒకదానికి పర్మిషన్ తీసుకొని మిగతా నిర్వహణ చేస్తున్నారా, లేకపోతే ఎలాంటి పర్మిషన్ తీసుకొని ఎలాంటి నిర్వహణ చేస్తున్నారు అంశాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ తనిఖీల్లో బయటపడుతుంది. రైట్, థ్యాంక్ యూ ఎలేందర్. సో ఐవీఎఫ్ సెంటర్స్ పై తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ సీరియస్ గా ఫోకస్ చేసింది. 29 అంశాల ఆధారంగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తనిఖీలు చేయబోతూ ఉన్నారు. క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారమే ఆ సెంటర్స్ నమోదు అయ్యాయా లేదా, ఫర్టిలిటీ సెంటర్ నిర్వహణకి నేషనల్ రిజిస్ట్రీలో అనుమతి ఉందా లేదా,
సర్టిఫైడ్ ఎంబీబీఎస్ డాక్టర్ల పేరుతోనే హాస్పిటల్ రిజిస్ట్రేషన్ జరిగిందా లేదా చెక్ చేస్తారు. అలాగే ఏఆర్టీ రూల్స్ ప్రకారం ఎలాంటి పర్మిషన్ తీసుకున్నారు, ఈ రూల్స్ని ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు, దీని ప్రకారం ఎలాంటి చికిత్సలు చేస్తూ ఉన్నారు, పీసీపీ ఎన్డీటీ యాక్ట్ ప్రకారం కూడా వాళ్ళు అనుమతి తీసుకోవాల్సి ఉంది, ఆ అనుమతులన్నీ పొందారా లేదా, ఇవన్నీ కూడా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ చేస్తున్న అంశాలు.